వెల్కమ్ టు విజిల్. ప్రేక్షక దేవుళ్లే విజిల్ బలం. ప్రజలతో నేరుగా అనుసంధానం కావాలనే ఉద్దేశంతో విజిల్ వాట్సాప్ నెంబర్ను మీకు అందిస్తుంది. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు లేదా ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలు, అవినీతి, అక్రమాలు ఏవైనా మీ దృష్టికి వస్తే 7382974789 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ సమాచారం సమాజానికి ఉపయోగపడే ఆయుధం. తిరుమల తిరుపతి దేవస్థానాలు కేవలం ఒక పరిపాలనా సంస్థ కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్రం పేరు ఒక మీడియా యజమాని వ్యక్తిగత వివాదాల మధ్యకు లాగటం ప్రజాస్వామ్యానికి, జర్నలిజానికి, భక్తికి ఒకేసారి వచ్చిన అపశకునం. ఈ వివాదాన్ని కేవలం వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్గా చూసి వదిలేయటం సులువు. కానీ నిజానికి ఇది మీడియా యాజమాన్యాల మధ్య పాత వైరం, వ్యాపార ప్రతీకారాలు, రాజకీయ అవసరాలు కలిసి పుట్టిన సంక్లిష్టమైన కథ. టీవీ5 వర్సెస్ ఎన్టీవీ పోటీ కాదు, పగ. తెలుగు మీడియా రంగంలో టీవీ5, ఎన్టీవీ యాజమాన్యాల మధ్య ఉన్న వైరం కొత్తది కాదు. టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, ఈ ఇద్దరి మధ్య సంబంధం వ్యాపార పోటీ స్థాయి దాటి వ్యక్తిగత శత్రుత్వానికి చేరిందన్నది మీడియా వర్గాల్లో వినిపించే బహిరంగ రహస్యం. ఈ వైరం ముదిరేందుకు కారణం మీడియా స్టూడియోలు కాదు, జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ. ఒకప్పుడు జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీకి అధ్యక్షులుగా ఉన్న నరేంద్ర చౌదరి గత ఎన్నికల్లో బిఆర్ నాయుడు కుమారుడు బొల్లినేని రవీంద్రనాథ్ చేతిలో ఎన్టీవీ చౌదరి ఓటమి పాలయ్యారు. ఇది రాజకీయ పరాజయం కాదు, కానీ వ్యక్తిగతంగా గట్టిగా తగిలిన దెబ్బ. అంతటితో ఆగలేదు. రవీంద్రనాథ్ నేతృత్వంలోని పాలక మండలి ఎన్టీవీ చౌదరి పదవీ కాలంలో సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ క్రిమినల్ కేసులు నమోదు చేయించింది. ఓటమి, పరువు నష్టం, చట్టపరమైన చిక్కులు, ఈ మూడు కలిసి ఈ వైరం మరింత తీవ్రమైందన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బిఆర్ నాయుడు వీడియో వివాదం బయటకు రాగానే వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా ఒక కొత్త కథనాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఈ వీడియోల వెనుక వేమూరి రాధాకృష్ణ ఉన్నారేమో, రహస్య కెమెరాలు పెట్టించి ఉంటారేమో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ప్రారంభించింది. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు, ఇది దృష్టి మళ్లింపు. వేమూరి రాధాకృష్ణ స్వతహాగా జర్నలిస్ట్, తెలుగు జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. బిఆర్ నాయుడు, నరేంద్ర చౌదరి ఇద్దరు వ్యాపారవేత్తలు, మీడియా సంస్థలు పెట్టి యజమానులు అయ్యారు. ఈ ముగ్గురిని ఒకే తాటిపైకి తీసుకురావటం జర్నలిజానికి అవమానం. రాధాకృష్ణ మంచోడా చెడ్డోడా అనే చర్చ ఉండొచ్చు, కానీ ఆర్కే దమ్మున్న జర్నలిస్ట్ అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయినా వైసీపీ ఆర్కేను ఈ వీడియో కథలోకి ఎందుకు లాగింది? ఎన్టీవీ వైసీపీకి మద్దతుదారు, సో అసలు మీడియా సంస్థలు యుద్ధాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా కావచ్చు. జూబ్లీహిల్స్ సర్కిల్లో వినిపిస్తున్న మాట ఇక్కడే మరొక కీలక ప్రచారం మొదలవుతుంది. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల నేపథ్యంతో బిఆర్ నాయుడుని, ఆయన కుటుంబాన్ని డ్యామేజ్ చేయటానికి నరేంద్ర చౌదరి ఒక మహిళకు ₹1 కోటి ఇచ్చారన్న ప్రచారం సొసైటీ వర్గాల్లో విపరీతంగా వినిపిస్తుంది. ఇది నిరూపిత ఆరోపణ కాదు, అధికారిక కేసు కాదు, కానీ పూర్తిగా విస్మరించలేని స్థాయిలో చర్చకు వస్తున్న కథనం. నిజమా అబద్ధమా అనేది చట్టం తేల్చాలి. కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం, ఈ వీడియో వివాదం ఆకస్మికంగా పుట్టింది కాదు. దీని వెనుక పాత వైరం, పాత కేసులు, పాత పరాభవాలు ఉన్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న మీడియా యజమానుల వ్యక్తిగత గొడవలు, వ్యాపార ప్రతీకారాలు, రాజకీయ ట్రోలింగు ఇవన్నీ తిరుమల గుమ్మం దాకా రావటం అత్యంత ప్రమాదకరం. టీటీడీ చైర్మన్ పదవి రాజకీయ బహుమతి కాదు, మీడియా బలం ప్రదర్శించే వేదిక కాదు. అది అత్యున్నత నైతిక ప్రమాణాలు కోరుకునే ధార్మిక, ధర్మబద్ధమైన బాధ్యత. తిరుమల అంటే కేవలం 7 కొండలు కాదు, ఒక దేవాలయం కాదు, కోట్లాది హిందువుల అంతరాత్మ. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ పదవిని ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రతిఫలంగా మార్చేశారు. బాధ్యత, నిష్ఠ లేని వ్యక్తులను కొండ మీదకు పంపించిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డితో మొదలైతే
ఆయన తనయుడు జగన్ పాలన పరాకాష్ఠకు చేర్చింది. హిందుత్వ, పేటెంట్ రైట్స్ మా హక్కు అని అనునిత్యం హుంకరించే ఢిల్లీ పెద్దలు మౌనాన్ని ఆశ్రయించారు. సౌకర్యవంతమైన రాజకీయ మౌనం వ్యక్తులను దాటుకుని ఒక వ్యవస్థ పతనం దశ తీరును మనం నిశితంగా గమనించాలి. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. బిఆర్ నాయుడు చిరు ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా, మీడియా యజమానిగా ఎదిగి ధర్మకర్తగా మారిన కథ పరిశీలిద్దాం. టీవీ అనే ఛానల్ కాలానికి తగ్గట్టు రాజకీయాలను మార్చుకున్న సంస్థ. ఒకప్పుడు అధికారంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తుంది. మీడియా యజమానికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వటం అంటే భక్తి కాదు, నమ్మకం కాదు, అవసరం అనే సందేశం ఇవ్వటమే. తిరుమల ధర్మకర్త పదవి పొలిటికల్ లాయల్టీ సర్టిఫికెట్ కాదు. అది పెద్ద పవిత్ర బాధ్యత, వ్యక్తిగత నేపథ్యం. అవసరం లేదా? టీటీడీ అంటే వేల సంవత్సరాల సాంప్రదాయం, కోట్లాది భక్తుల విశ్వాసం. చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేని స్థానం, సెన్సిటివ్ పొజిషన్. అటువంటి పదవిలో ఉన్న వ్యక్తి గురించి మహిళలతో ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయంటే అవి నిజమా, డీప్ ఫేక్లా? అది తేల్చాల్సింది సోషల్ మీడియా కాదు, చట్టం. కానీ ఇక్కడ జరిగిందేంటి? వైసీపీ సోషల్ మీడియా చేసిన పని రాజకీయ విమర్శ కాదు, పాలనా వైఫల్యంపై చర్చ కాదు, అది వ్యక్తిగత జీవితంపై దాడి. ఇది టీటీడీ చైర్మన్ కాదు, వైసీపీ తిరుమల పవిత్రనే మురికి చేసింది. మహిళలను ఆయుధాలుగా వాడటం ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది రాజకీయ దివాళా కోరుతనం. ఈ తరహా ట్రోలింగ్తో వైసీపీ ఏం సాధించింది? భక్తుల ఆగ్రహం, నైతిక పరాభవం. వైసీపీ తనకు తాను దిగజారటం కొత్త ఏమీ కాదు. ఇక్కడ భక్తి మార్గంలో అశ్లీలం కలిపింది. బిఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. నాకు మీడియా ఉంది అని వ్యాఖ్యానించారు. ఇది ఒక ధర్మకర్త అనాల్సిన మాటేనా? టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి మీడియా ముందుకు వచ్చి నాకు మీడియా ఉంది, మీ సంగతి చూస్తా అని హెచ్చరించటమా? ఇది ఒక మీడియా సంస్థ యజమాని మాట, అంతేకాని ఒక పవిత్ర ధర్మకర్త మాట కాదు. ఈ ఒక్క వాక్యం చాలు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి మానసికంగా అర్హుడు కాదని చెప్పటానికి. ధర్మకర్త మాట్లాడాల్సింది సత్యం నాతో ఉంది, చట్టం చూసుకుంటుంది, కానీ మాట్లాడింది నా దగ్గర ఛానల్ ఉంది. ఇది భక్తికి అవమానం. టీడీపీ సానుభూతి పరులు ఆ డీప్ ఫేక్ వాదన ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. డీప్ ఫేక్ అనుకుంటే పోలీస్ కేసు, ఎఫ్ఐఆర్, ఫోరెన్సిక్ రిపోర్ట్తో మీడియా ముందుకు రండి, కోర్టు తలుపులు తట్టండి. ప్రెస్ మీట్ పెట్టి ఏఐ వీడియోలు డీప్ ఫేక్ అంటే సరిపోదు. నిజం మాటల్లో కాదు, చర్యల్లో కనిపించాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో చేసింది నిజాన్వేషణ కాదు, డ్యామేజ్ కంట్రోల్. టీటీడీ లాంటి సంస్థ విషయంలో ఇది ప్రమాదకరం. ఇక్కడ అసలు సమస్య రాజకీయ పార్టీలు టీటీడీని రాజకీయ బహుమతిగా మార్చటం. ఇది వ్యక్తిగత స్కాండిల్ కాదు, ఇది వ్యవస్థాపరమైన అపచారం. టీటీడీ చైర్మన్ పదవి అపరధార్మిక నేపథ్యం ఉన్న వ్యక్తికి, రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తికి ఆ పేరు వింటేనే మనసు పులకించిపోయే మహనీయులకు దక్కాల్సిన పరమ పవిత్ర స్థానం తిరుమల ధర్మకర్త స్థానం. అంతేకాని మీడియా యజమానులకు, రాజకీయ అనుకూలులకు, మనకు ఉపయోగపడతారు అనుకునే వారికి కాదు. చివరిగా ఒక మాట, ఈ వ్యవహారంలో వైసీపీ తన అసభ్య ట్రోలింగ్తో నైతికంగా ఓడిపోయింది. బిఆర్ నాయుడు తన మాటలతో ధర్మకర్త హోదాను తానే తగ్గించుకున్నారు. వైసీపీ పాలనలో ధర్మకర్తగా వెలగబెట్టిన వ్యక్తి ఆయన కంటే గనుడు ఆచంట సుబ్బన్న అన్నట్టు ఢిల్లీ లీలలు, ప్రత్యేక విమానాల గాల్లో కార్యకలాపాలు పలువురు చర్చించుకుంటున్నారు. తిరుమల రాజకీయాలకు అతీతం అని గుర్తించకపోతే భక్తి స్థానంలో భయం మొదలవుతుంది, శ్రద్ధ స్థానంలో స్క్రీన్ షాట్స్, ధర్మం స్థానంలో డీప్ ఫేక్ డీల్స్ రాజ్యమేలుతాయి. తిరుమల రాజకీయ ప్రయోగశాల కాదు, ధర్మకర్త పదవి బహుమతి కాదు అని ఇప్పటికైనా గుర్తిస్తారా? లేదా భక్తుల సహనాన్ని ఇంకా పరీక్షిస్తారా?